హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజుటి రోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందబ్బా అంటే చిత్ర వినోద్లు ఇంటికి వచ్చేసరికి అక్కడ అంజు పిల్లలు అందరూ చూస్తూ ఉంటే ఏంట్రా, మనం ఇంకో 2 డేస్లో పెళ్ళి అనుకుంటుంటే బాబాయ్ది, ఆలోపు పెళ్ళి చేసుకొని వచ్చేసారు కదా అని అంటూ ఉంటే అమ్మో అయితే సైలెంట్గా ఉండు అంజు అని గట్టిగా వచ్చిందనమాట. అప్పుడే సైలెంట్ అయిపోయారనమాట. అక్కడ భాగ్య అయితే హారతి పళ్ళెం తీసుకొని రావడానికి రూమ్లోకి వెళ్ళింది, అక్కడ కిచెన్లోకి వెళ్ళిందనమాట. కాకపోతే అప్పుడే అక్కడ డోర్ దగ్గర కలశం పెట్టేసి నించోబెట్టినారనమాట. అప్పుడు హారతి భాగ్య అయితే వచ్చేసి హారతి పట్టేసిందనమాట. ఇద్దరికి హారతి పెట్టేసి రతోడు తీసుకో దీన్ని అనేసి బయటికి ఇచ్చి పంపించేసిందనమాట. అక్కడి నుంచి వచ్చి అమర్ పక్కన నించుని ఉంటే అప్పుడు చిత్ర దాన్ని చూసి ఓర్చుకోలేక అలానే కోప్పడుతుందనమాట. అప్పుడు వాళ్ళ అత్తయ్య గారు ఏమన్నారంటే, అమ్మ నువ్వు కలశాన్ని కుడికాలతో తన్నేసి లోపలికి, ఇద్దరు కుడికాలు పెట్టేసి లోపలికి రండి అనేసి అంటూ ఉంటే అప్పుడే చిత్ర అయితే ఏం చేయకుండా ఏమీ మాట్లాడకుండా అలానే సైలెంట్గా నించుని ఉంటుందన్నమాట. అప్పుడే వినోద్ అయితే చిత్ర కానివ్వు అంటూ ఉంటే కూడా ఏమీ చేయకుండా అలానే నించునిందనమాట. అప్పుడే మనోహరి చిత్ర ఏం ఆలోచిస్తున్నావు కానివ్వు అంటూ ఉంటే సరేలే అనేసి అనుకొని భాగ్యని చూసిందనమాట. ఫస్ట్ భాగ్యని చూసేసి ఆ కలశాన్ని అయితే కాలుతో గట్టిగా తన్నిందనమాట. అప్పుడే సడన్గా అది అక్కడి నుంచి భాగ్య మొహానికి కొట్టేసిందనమాట. కొట్టడంతో బ్లడ్ వచ్చేసిందనమాట. అప్పుడే అందరూ అక్కడి నుంచి పరిగెత్తుతూ వచ్చేసి భాగ్య దగ్గర భాగ్య అంటూ పట్టుకొని చూస్తూ ఉన్నారనమాట. కాకపోతే ఇది ఇలా ఉండగా అక్కడ చిత్ర అయితే భాగ్య సారీ భాగ్య నేను అనుకోలేదు అంటే ఇట్లా సారీ ఆంటీ సారీ అంకల్, ఎందుకంటే నాకు ఇది ఇలా గట్టిగా తన్నకూడదు మెల్లిగా తన్నాలి అనేది తెలీదు. నేను అనాథాశ్రమంలో పెరిగాను కదా, నాకు ఎలా అని ఏమీ తెలియదు, నాకు ఎవరు పెళ్ళికి వెళ్ళలేదు, సారీ అంకల్ సారీ ఆంటీ అని అంటూ ఉంటే సారీ మమ్మల్ని కాదమ్మా అడిగేది, నువ్వు భాగ్యని అడగాలి అనేసి అంటూ ఉంటే సారీ భాగ్య నాకైతే తెలీదు అని అంటూ ఉంటే అప్పుడే మరి ఏమనింది అంటే, నువ్వు చూసుకొని నించోవాలి కదా భాగ్య, చూడు ఇప్పుడు దెబ్బ తగిలింది బ్లడ్ కూడా వచ్చింది అంటే వీళ్ళు ఇంట్లో వాళ్ళందరూ నన్ను అనుకుంటారు కదా, చూడగానే రక్తం కళ్ళ చూసింది, రావగానే రక్తం కళ్ళ చూసింది అని నన్ను అపార్థం తెలుసుకుంటారు కదా భాగ్య, నువ్వు చూసుకొని నించోవచ్చు కదా అనేసి భాగ్యని అనిందనమాట. అమర్కి అయితే చాలా అంటే చాలా కోపం వచ్చేస్తుంది. కాకపోతే ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్గా నించున్నాడనమాట. అప్పుడే మనోహరి చిత్ర వాళ్ళని లోపలికి తీసుకెళ్ళు అని అంటే సరేలే అనేసి తీసుకెళ్తుంటే వినోద్ అయితే అన్నయ్య హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా అంటే అప్పుడే భాగ్య అయితే ఏ ముద్దులే వినోద్, అది పసుపు రాసుకుంటానులే తగ్గిపోతుంది అనేసి అంటూనే ఉందనమాట. అప్పుడు వాళ్ళైతే లోపలికి వెళ్ళిపోయారనమాట. ఇక్కడ భాగ్యనైతే లోపలికి తీసుకెళ్ళాడనమాట మన అమర్. అప్పుడే అక్కడ ఏం జరిగిందబ్బా అంటే చిత్ర మనోహరి మరియు వినోద్ ముగ్గురు రూమ్లోకి వెళ్ళిన తర్వాత వినోద్కి కాల్ వచ్చిందనమాట. వినోద్ పక్కకు పోయేసరికి చిత్ర మరియు మనోహరి మాట్లాడుతూ ఉన్నారనమాట. అంటే నేను ఖచ్చితంగా ఇలా నువ్వు ఇలా చేస్తావు అని అనుకోలేదు, నేను నిన్ను తక్కువ అంచనా వేశాను నేను, ఎందుకంటే రాగానే రాగానే నువ్వు భాగ్య పైన మండిపడి రక్తం కళ్ళ చూసావు. కాకపోతే వాళ్ళు ఇంత జరుగుతున్నా కూడా ఎవ్వరు ఏం మాట్లాడకుండా సైలెంట్గా నించున్నారు కదా, నాకు అది చాలా అంటే చాలా ఆశ్చర్యం అవుతుంది అని అన్నారనమాట. అప్పుడే ఏంది మను నువ్వు ఇంతలా అంటే ఇంత చిన్నదానికి ఇంతలా పొంగిపోతున్నావు నువ్వు, ఇంకా ముందు ముందు చూడు ఆ భాగ్యని ఇంకో 2 డేస్లోనే బయటికి వేసేస్తాను నేను నెక్స్ట్ అనేసి అంటూ ఉంటే అది నీ వల్ల కాదులే చిత్ర అని అంటే అప్పుడే భాగ్య చిత్ర అయితే ఏమనింది అంటే ఎందుకు కాదు, నా మెడలో ఈ తాళి పడింది కాబట్టి ఈ తాళితోనే వాళ్ళ తాళి బంధాన్ని విడగొట్టేసి బయటికి వేసేస్తాను చూడి అంటూ ఉంటేంటే అప్పుడే మనోహరి ఏం చూసే నీకు ఇదంతా ఇంతరంగా, నేను ఇంతలా భయపడుతున్నాను, కాకపోతే నువ్వు ఏం చూసుకొని అంటే నువ్వు దొంగ పెళ్లి చేసుకున్నావు, అబద్ధాల పెళ్లి చేసుకున్నావు, నువ్వు మోసం చేసి చేసుకున్నావు అని తెలుసున్నా కూడా వాళ్ళు ఏమీ మాట్లాడలేకపోతున్నారు, నువ్వు మాత్రం ఇలా రెచ్చిపోతున్నావు ఏమి అంటూ ఉంటే అప్పుడే చిత్ర తాళి తీసి చూపించిందనమాట. దీనివల్లే నేను ఇలా చేస్తున్నాను అనేసరికి
ఈ బంధం ఉన్నంత వరకు ఎవ్వరు నన్ను ఏం చేయలేరు అనేసి ధీమాగా మాట్లాడిందనమాట. తొందరలోనే ఆ బాగీని బయటికేసేస్తాను. అప్పుడు నా నాది జరుగుతుంది అంటూ ఉంటే, అప్పుడు నెక్స్ట్ నువ్వు కూడా అమర్‌ని పెళ్లి చేసుకో. అప్పుడు ఈ ఇంటి ఆస్తి అంతా నీది, నాదే అవుతుంది అంటూ ఉంటే, మనోహర్ అయితే చాలా అంటే చాలా సంతోషపడిపోతుందనమాట. అక్కడ బాగీ అయితే చాలా అంటే బాధపడుతుంటే, అమర్ వెళ్ళి బాగీకి పసుపు పెట్టాడనమాట. పసుపు పెట్టేసి బయటికి వస్తూ ఉంటే ఏమండి అని పిలిచిందనమాట. అప్పుడే పిలిచేసి మీరు ఏ దానికి బాధపడొద్దండి, నేను ఇంట్లో వాళ్ళందరినీ చూసుకుంటాను అనేసి బాగి అమర్తో అనడం, చాలా అంటే చాలా బాధపడుతూ అమర్ అయితే సడన్గా వెళ్ళేసి బాగీని హగ్ చేసుకున్నాడనమాట. హగ్ చేసుకొని ఏడుస్తూ ఉన్నాడనమాట. ఇది ఇలా ఉండగా అంజు అయితే అక్కడ కార్డ్స్ని అంటే 1 బై 1 పిరమిడ్ లాగా సెట్ చేస్తూ ఉన్నిందనమాట. సెట్ చేస్తూ ఉంటే అక్కడ మనోహరి చూసి ఓర్చుకోలేక వచ్చేసి కార్డ్స్‌నన్నీ ఊపేసిందనమాట. అంటే గాలి ఊపేసరికి ఆ కార్డ్స్ అన్నీ కింద పడిపోయాయనమాట. కింద పడేసరికి అంజు చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నిందనమాట. అంజు, నువ్వు ఎప్పటికీ ఫినిష్ లైన్ అనేది రీచ్ కాలేవు. ఫినిష్ లైను కంప్లీట్ కాలేవు నువ్వు. కంప్లీట్ చేయలేవు నువ్వు. ఎందుకంటే కొంతమంది అంతే, ఎంత ట్రై చేసినా కూడా కాదనమాట అని అంటూ ఉంటే అనుకోని అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే, మనోహరి ఆంటీ అనేసి అంజు పిలిచిందనమాట. మనోహరి టర్న్ అయ్యి చూస్తే ఫ్యామిలీ అంతా, వాళ్ళ అమ్మ, నాన్న, బాగి, అమరు, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అక్క అందరూ నించొనే ఉన్నారనమాట. అక్కడ చూస్తూ ఉన్నారనమాట. అప్పుడే అంజు అయితే చుట్టూ చూసి ఏమనిందంటే, మనోహరి ఆంటీ, మీరు చెప్పారు కదా, ఎప్పటికీ నేను ఫినిష్ లైను దాటలేను అనేసి అన్నారు కదా. ఇప్పుడు నా ఫ్యామిలీ మొత్తం కలిసి నన్ను ఫినిష్ లైను రీచ్ అయ్యేలా నన్ను చేసేసారు మనోహరి ఆంటీ అని అనిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.